అదే పీపీపీ అంటే మాకేం తెలియదు, వైసీపీకి అసలు తెలియదు కాబట్టి చూస్తే పరిస్థితి చూస్తే సత్యం రామలింగరాజు పరిస్థితి ఏంటన్నది చంద్రబాబు నాయుడుకి తెలుసు. పీపీపీ అన్నది మాకు తెలియదు. ఎందుకు కారణం అంటే లోకేష్ బాబు చెప్తా ఉంటాడు, గూగుల్ ద్వారా అంటే వేలాది ఉద్యోగాలు తీసుకొచ్చామంటారు. వాళ్ళ నాన్నగారేమో కియో సంస్థ ద్వారా వేలాది ఉద్యోగాలు, లక్షాది ఉద్యోగాలు తీసుకొచ్చామని చెప్పేసి అంటున్నారు. ఎవరికి ఇచ్చారు ఏంటనేది తెలియదు ఎవరికి. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఈరోజు ఇస్తానన్నటువంటి 3,000, 4,000 రూపాయలు ఏమైందో తెలియదు. ప్రజల్ని మభ్యపెట్టి పక్కదో పట్టించేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ చేస్తూ ఉంటుంటే ప్రజలు బాధపడుతున్నారు. ఒక పక్క సంఘీభావంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రంలో లిక్కర్ స్కామ్లు జరుగుతున్నా, రాష్ట్రంలో మహిళల మీద దాడులు జరుగుతున్నా, రాష్ట్రంలో తప్పుడు కేసులు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నా, రైతు మార్కెట్లను నిర్వీర్యం చేస్తున్నా, రోడ్ల మీద ఉన్నటువంటి హాకర్లని తీసేసి షాపులు ధ్వంసం చేసి నిరుద్యోగులుగా ఇంకా చేస్తున్నా సరే మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన చెప్పాలి ఎక్కడ వచ్చినాయో, ఈరోజు గూగుల్లో ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయో చెప్పాలి, కియో సంస్థ ద్వారా ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయో చెప్పాలి. ఏంటంటే ఈరోజు చూస్తుంటే నేను చంద్రబాబు నాయుడు చెప్పొచ్చు, ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా ఒక తాత్కాలికమైన మాటలు అని చెప్పేసి అని నేను జార్జ్ బుష్ని తీసుకొచ్చాను అంటాడు, లేకపోతే ఇంకొకటి తీసుకొచ్చానంటారు, సత్యం రామలింగరాజుని తీసుకొచ్చానంటారు. వీళ్ళందరూ వచ్చారు, వాస్తవమే కాదంటలా. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలో ఎప్పుడైతే చేపెట్టారో అది మటాష్. వాళ్ళు ఏదో అస్త్రం లాగా ఆయన చేతులు పెట్టారంటే వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు లాగేసుకుంటాడు. ఆ లాగేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంకెవరికి పెట్టాడు అనమాట. 2 ఎకరాల నుంచి వేలాది కోట్లు సంపాదించినటువంటి తెలివితేటలు ఆయనకున్నాయి. వీళ్ళందరి దగ్గర నుంచి చేతిలో పెట్టుకుని భస్మాసం చేసేస్తాడు. అది కాబట్టి అది నిజం అవాస్తవం అన్నది గూగుల్ వాళ్ళు చెప్పాలి, కియో సంస్థలు చెప్పాలి. నిజంగా మీరు వచ్చేటట్టయితే జాగ్రత్తగా ఉండండి బాబు. దయచేసి చంద్రబాబు నాయుడు చేతిలో మీరైతే చేతులు పెట్టద్దు, లోకేష్ బాబు చేతుల్లో పెట్టబాకు. మీరైతే భస్మాసనం లాగా మాడి మసైపోతారు, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. మీరు కమిషన్లు అయిపోతే, ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా చెప్తున్నారు, జనసేన ఎమ్మెల్యేలు కానీ, టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, లంచం అయిపోతే ఎట్లా, డబ్బులు తీసుకోపోతే జరగదు కదా, డబ్బులు ఇవ్వకపోతే కుదరదు కదా. మేము ఆ డబ్బులు తీసుకునే కదా బతుకుతామని చెప్పి డైరెక్ట్గా మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళన మనం ఎన్నుకుందని చెప్పేసి ప్రజలు బాధపడుతున్నారు.